Welcome to the PowerPoint presentation. ఇప్పుడు మనం మనుస్మృతి మను ధర్మశాస్త్రం అని చెప్పి కూడా పిలుస్తారు. మనుస్మృతి అనేది ప్రాచీన భారత రాజనీతి తత్ర ఆధారాలలో అతి ప్రధానమైనటువంటిది. ఇది రాజ్యానికి సంబంధించిన అనేక విషయాలను మనకు తెలియచేయడానికి ప్రయత్నిస్తోంది. మనుస్మృతి రచనా కాలం మీద భేదాభిప్రాయాలున్నాయి. క్రీస్తు పూర్వం 200 సంవత్సరాలలో వ్రాయబడిందని కొంతమంది, క్రీస్తు శకం 200 సంవత్సరాలలో వ్రాయబడింది అని మరికొంతమంది భావించడం జరిగింది. అయితే మనుస్మృతిలోని భావాలను కనుక మనం చూసినట్లయితే ఇది క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 200 సంవత్సరాల మధ్య కాలంలో వ్రాయబడి ఉండవచ్చు అని మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దేశంలో విస్తృత స్థాయిలో సామాజిక రాజకీయ మార్పులు జరగనందువలన మనువు సాంఘిక రాజకీయ అభిప్రాయాలు ఇంచుమించు ఆ కాలానివే అని మనం చెప్పుకోవచ్చు. స్థూలంగా ఇవి మహాభారత కాలానికి దగ్గరగా ఉన్నాయి. రాజ్య ఉత్పత్తి, వర్ణ వ్యవస్థ, రాచరికం, రాజు లక్షణాలు, మంత్రివర్గం, దండం, పన్నుల విధానం, న్యాయ ధర్మాలు, అంతర్దేశీయ సంబంధాలు మొదలైన అనేక అంశాల మీద మనువు తన భావాలను ప్రకటించాడు. మనుస్మృతి ద్వారా ప్రాచీన హిందూ రాజకీయ విధానానికి గురించిన అనేక విశేషాలు మనకు లభిస్తాయని ప్రొఫెసర్ ఘోషాల్ అభిప్రాయపడటం జరిగింది. మనుస్మృతిలో ఉన్నటువంటి విషయాల ప్రకారం మనుస్మృతి గ్రంథ వివరణను కనుక మనం చూసినట్లయితే దీనిలో మొత్తం 12 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క విషయాన్ని గురించి మనకు తెలియచేస్తుంది. ఈ ఒక్కొక్క అధ్యాయంలో మళ్ళీ శ్లోకాలు, మొదటి అధ్యాయంలో 119 శ్లోకాలు ఉంటే రెండవ అధ్యాయంలో 349 శ్లోకాలు ఉన్నాయి. అలాగే మూడవ అధ్యాయంలో 286 శ్లోకాలు, నాలుగవ అధ్యాయంలో 260 శ్లోకాలు, ఐదవ అధ్యాయంలో 169 శ్లోకాలు, ఆరవ అధ్యాయంలో 98, ఏడవ అధ్యాయంలో 226, ఎనిమిదవ అధ్యాయంలో 421, తొమ్మిదవ అధ్యాయంలో 336, 10వ అధ్యాయంలో 131, 11వ అధ్యాయంలో 265, చిట్ట చివరి 12వ అధ్యాయంలో 126 శ్లోకాలు మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడాను 12 అధ్యాయాలుగా విభజితమై మనుస్మృతి రచించబడింది. మనుస్మృతిలోని విషయాలను గనుక మనం
పరిశీలన చేసినట్లయితే మనువు అభిప్రాయం ప్రకారం రాజ్య ఆరంభం ఏ విధంగా జరిగింది అన్నప్పుడు మనువు దైవికవాద సిద్ధాంతాన్ని పూర్తిగా సమర్థించాడు. రాజ్య వ్యవస్థ ఏర్పడక ముందు ప్రజలు ప్రాకృతిక వ్యవస్థలో ఉండేవారని, ప్రజలలో సఖ్యత, శాంతి, సద్భావం లాంటివి ఈ యుద్ధ వాతావరణంలో లేవని, మానవ చరిత్రలో అది ఒక అంధకార యుగమని మనువు భావించాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు బ్రహ్మదేవునికి వద్దకు వెళ్ళి తమను ఈ బాధాకరమైనటువంటి జీవితం నుంచి రక్షించమని చెప్పి వేడుకున్నారు. శాంతి భద్రతలను పరిరక్షించి, దుర్మార్గులను శిక్షించి, సన్మార్గులను రక్షించటం కోసం బ్రహ్మ వారికి ఒక రాజును నియోగించాడు. కనుక రాజ్యం క్రమంగా వికాసం చెందినటువంటి సంస్థ కాదని, హఠాత్తుగా సృష్టించబడింది అని, భగవంతుని చేత ఏర్పాటు చేయబడింది అని చెప్పి మనువు భావించాడు. రాజ్య వ్యవస్థ ప్రారంభంలో భగవంతుని ప్రమేయం ఉంది. ఆర్థిక సంక్షోభాన్ని తీర్చడం కోసం కాకుండా మానవ జాతిలో దుర్మార్గులను, దురలవాట్లను నివారించటానికి రాజ్యం అవసరమైందని మనువు భావించి దైవ దత్తాధికార రాజ్య సిద్ధాంతాన్ని మనువు సంపూర్ణంగా అంగీకరించాడు. అంటే రాజ్యం భగవంతుని చేత ఏర్పాటు చేయబడింది. రాజ్య అవతరణ విషయంలో మానవ ప్రమేయం ఏమీ లేదు. రాజ్యం భగవంతుని సృష్టి, పరిపాలకుడు భగవంతుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు అని దైవికవాద సిద్ధాంతాన్ని పూర్తిగా మనువు సమర్థించాడు. మను ధర్మశాస్త్రంలో మనకు అతి ప్రధానమైనటువంటి విషయం వర్ణ వ్యవస్థ. దీన్ని చాతుర్వర్ణ వ్యవస్థ అని చెప్పి పిలుస్తారు. ప్రాచీన హిందూ సమాజంలో వర్ణ వ్యవస్థ ప్రాముఖ్యతను మనువు గుర్తించాడు. సమాజంలో సఖ్యత, శాంతి ఆవశ్యకతలను గ్రహించి రాజ్యం వర్ణ వ్యవస్థను కాపాడటానికి ఏర్పడిందని, ఆ వ్యవస్థలో ఏ విధమైన లోపం కనిపించినా రాజు పాలించే అర్హతను కోల్పోతాడని మనువు స్పష్టంగా ప్రకటించాడు. రాజ్యం ఎందుకోసం ఏర్పడింది అన్నప్పుడు వర్ణ వ్యవస్థను కాపాడటం కోసం రాజ్యం ఏర్పడింది అని మనువు చాలా స్పష్టంగా ప్రకటించాడు. రాజు యొక్క కర్తవ్యం ఆ వర్ణ వ్యవస్థను కాపాడటమే. వర్ణ వ్యవస్థను కాపాడలేనటువంటి రాజు పరిపాలించటానికి అర్హుడు కాడు అని చెప్పి మనువు ప్రకటించాడు. వర్ణ వ్యవస్థ వైదిక మంత్రాల నుంచి సాంఘిక వ్యవస్థలో ఏర్పడిన 4 వర్గాలను ఆయన సమర్థించాడు. ఎలా ఏర్పడ్డాయి వర్ణ వ్యవస్థ అంటే, సమాజంలో 4 వర్ణాలు ఉన్నాయి. చాతుర్వర్ణ వ్యవస్థ అంటాం దీన్నే. చాతుర్వర్ణ వ్యవస్థ అంటే 4 వర్ణాలతో కూడినటువంటి సమాజం. బ్రహ్మదేవుని శిరస్సు నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు ఆవిర్భవించారనే భావం ప్రాచీన సమాజంలో మనకు కనిపిస్తుంది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని శిరస్సు నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు ఆవిర్భవించారు.
ఇది వర్ణ వ్యవస్థ ఆవిర్భావం జరిగినటువంటి తీరు. సమాజంలో ఉన్నటువంటి ఈ చాతుర్వర్ణ వ్యవస్థ తమ తమ కార్యకలాపాలను తాము నిర్వర్తించాలి. ఇంకొకరి వ్యవహారాలలో జోక్యం చేసుకోవటానికి వీల్లేదు. ఇది మనకు ప్లేటో ప్రతిపాదించినటువంటి ఆదర్శ రాజ్యంలో వృత్తి నైపుణ్య సిద్ధాంతం జోక్యరహిత సిద్ధాంతాలకు దగ్గరగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ప్లేటో కూడాను ప్రతి వ్యక్తి తన పని తాను చేసుకోవాలి, తన వృత్తిలో తాను నైపుణ్యాన్ని సాధించాలి, ఇంకొకరి వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు అన్నాడు. ప్రాచీన భారతదేశంలోని వర్ణ వ్యవస్థ కూడాను ఏ వర్ణం పని ఆ వర్ణం వారు మాత్రమే చేయాలి, ఇంకొక వర్ణం వారి వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు. అలా జోక్యం చేసుకోకుండా చూడటమే రాజ్యం యొక్క కర్తవ్యం, రాజు యొక్క ప్రధానమైనటువంటి విధి అని చెప్తోంది. మరి వీరిలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అంటే శిరస్సు నుంచి ఉద్భవించినటువంటి బ్రాహ్మణులకు ఉన్నత స్థానం కల్పించబడింది. బ్రాహ్మణులు శిరస్సు నుంచి ఉద్భవించారు కాబట్టి ఆలోచనలకు నిలయమైన శిరస్సు నుంచి ఉద్భవించినటువంటి బ్రాహ్మణులకు ఉన్నతమైనటువంటి స్థానం ఉంటుంది. వారు వైదిక జ్ఞానాన్ని నేర్చుకుని ఆ వైదిక జ్ఞానం ద్వారా సమాజానికి అవసరమైనటువంటి మార్గాన్ని చూపించవలసి ఉంటుంది. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడు అని కాదు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడుగా భావించబడింది. ఆనాటి సమాజంలో బ్రాహ్మణులకు అత్యున్నతమైనటువంటి స్థానం కల్పించటం జరిగింది. బ్రాహ్మణుల పవిత్ర జీవితం సాంఘిక వ్యవస్థలో వారు ఉన్నత స్థాయికి చేరడానికి కూడా దోహదపడింది. క్షత్రియులు తమ ధైర్య శౌర్యాలతో, త్యాగ నిరతితో, దాన ధర్మాలతో ప్రజలకు రక్షణ కల్పించి రాజ్యానికి భద్రత చేకూర్చాలి. ఇక బ్రహ్మదేవుని భుజాల నుంచి ఉద్భవించినటువంటి క్షత్రియులు భుజబలం, ఆ భుజబలానికి ప్రతీకగా ఉన్నటువంటి క్షత్రియులు తమ భుజబలంతో ప్రజలను కాపాడుతూ రాజ్యానికి భద్రత చేకూర్చటం వారి యొక్క పని. కనుక క్షత్రియులు రాజ్య రక్షణ చూడాలి. ఈ రెండు ఉన్నత వర్గాల మధ్య అంటే బ్రాహ్మణులు క్షత్రియుల మధ్య సదవగాహన, సద్భావం అవసరమని మనువు పేర్కొన్నాడు. ఇక బ్రహ్మదేవుని తొడల నుంచి ఆవిర్భవించినటువంటి వైశ్యులు వర్తక వ్యాపారాలు చేపట్టాలి. సమాజానికి అవసరమైనటువంటి వస్తు మార్పిడి, వ్యాపార విధానాన్ని వర్తకులు అనుసరించాలి. ఇక బ్రహ్మదేవుని పాదాల నుంచి ఆవిర్భవించినటువంటి శూద్రులు వారి వారి వృత్తులను నిర్వహిస్తూ ఇతర వర్గాల వారికి సేవ చేయాలి. పై మూడు వర్గాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవ చేయాలి. వ్యవసాయం, పశుపోషణ, కుండల తయారీ, వడ్రంగి ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటూ వీళ్ళు పై మూడు ఉన్నత వర్ణాల వారికి సేవ చేయాలి. అంతేకాదు శూద్రులు పవిత్ర గ్రంథాలను పఠించకూడదు అన్నాడు మనువు. పవిత్ర గ్రంథాలను చదివేటటువంటి అర్హత శూద్రులకు లేదు. రామాయణ కాలంలో కూడా చూడండి, శూద్రుడైనటువంటి శంభూకుడు వేదాలు చదివాడు అనేటటువంటి నెపంతో శ్రీరాముడు ఆయన చంపేశాడు. సో శూద్రులకు వేద అధ్యయనానికి అర్హత లేదు. ఏ గ్రంథాలను వాళ్ళు పఠించటానికి వీల్లేదు. మనువు శూద్రులను చాలా హీన స్థాయిలో ఉంచాడు.
అలా సమాజ వ్యవస్థ సక్రమంగా సాగడానికి సాంఘిక వ్యవస్థలో ఈ 4 వర్ణాలు తోడ్పడతాయని మనువు పేర్కొన్నాడు. వర్ణ వ్యవస్థ ఐచ్ఛికమైనది కాదని, సామాజిక రాజకీయ వ్యవస్థలో అది అంతర్భాగమేనని మనువు అభిప్రాయపడ్డాడు. ఈ వర్ణ వ్యవస్థ అనేది మనం ఏర్పాటు చేసుకున్నటువంటిది కాదు. ఎందుకంటే రాజ్యం అవతరించిందే వర్ణ వ్యవస్థను కాపాడటం కోసం. అంటే రాజ్యం ఏర్పడటానికి ముందే వర్ణ వ్యవస్థ ఉంది. అందుకే ప్రాచీన భారత రాజనీతి తంత్రం రాజ్యం ఎందుకోసం అవతరించింది అన్నప్పుడు చాలా స్పష్టంగా వర్ణ వ్యవస్థను కాపాడటం కోసమే రాజ్యం అవతరించింది అన్నారు. అందుకే మనువు వర్ణ వ్యవస్థను కాపాడలేనటువంటి రాజు పరిపాలించే అర్హతను కోల్పోతాడు అని చెప్పి ప్రకటించాడు. కనుక రాజు యొక్క లక్ష్యం వర్ణ వ్యవస్థను కాపాడటం మాత్రమే. ఆ వర్ణ వ్యవస్థను కాపాడటం రాజు యొక్క ప్రధానమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా మనువు తెలియజేశాడు. ఆ తరువాత మను ధర్మశాస్త్రంలో రాచరికానికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు చూద్దాం. రాచరికం దైవదత్తమని విశ్వసిస్తూ మనువు, ఎందుకంటే రాజ్యం భగవంతుని చేత ఏర్పాటు చేయబడింది అన్నాడు. కనుక రాచరికం కూడాను భగవంతుని ద్వారా ప్రసాదించబడిందే. ప్రజల రక్షణార్థం భగవంతుడే వారికి రాజును ప్రసాదించాడు. కాబట్టి ప్రజలంతా రాజుకు విధేయులై ఉండాలని పేర్కొన్నాడు. భగవంతుడే ప్రజలను మంచిగా పరిపాలన చేయటం కోసం, ప్రజల సుఖ సంతోషాలను చూడటం కోసం రాజును పంపించాడు. కనుక రాజు భూమి మీద ఉన్నటువంటి భగవంతుని స్వరూపం. భగవంతునికి ఎంత విలువైతే ఇస్తున్నామో రాజుకు కూడాను అంతే విలువ ఇవ్వాలి. అందుకే రాజు వయసులో చిన్నవాడైనా ప్రజలంతా అతన్ని గౌరవించాలి అన్నాడు మనువు. ఎందుకంటే రాజు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, భగవంతుని స్వరూపం. అలాంటి భగవంతుని స్వరూపమైనటువంటి రాజును ప్రజలంతా విధేయులై కొలవాలి. రాజు మానవాకారంలో ఉన్న దైవాంశ సంభూతుడుగా మనువు వర్ణించాడు. అంతేకాకుండా సమస్త దేవతల లక్షణాలు అన్నీ కూడాను రాజులో ఉంటాయి. ఇంద్ర, వాయు, యమ, సూర్య, అగ్ని, వరుణ, సోమ, కుబేర మొదలైనటువంటి దేవతల లక్షణాలన్నీ కూడాను రాజులో మూర్తీభవించి ఉంటాయని మనువు తెలియజేశాడు. అష్ట దిక్పాలకులు అంటే 8 దిక్కులను పరిపాలిస్తున్నటువంటి అధినాయకులు ఆయన రాజ్యాన్ని కాపాడటానికి దైవం చేత సృష్టి చేయబడిన వాడే రాజు అని, రాజుకు భగవంతుని అవతారాన్ని మనువు ఆపాదిస్తున్నాడు. కనుక రాజుకు ప్రజలంతా కూడాను తప్పనిసరిగా విధేయులై ఉండాలి. ఎందుకంటే అతడు భగవంతుని స్వరూపం కాబట్టి. ఇక రాజు యొక్క లక్షణాలు ఏంటి అన్నప్పుడు అంతటి అత్యున్నతమైన భగవంతుని అంశతో ఉన్నటువంటి రాజు లక్షణాలను మనువు అభివర్ణించాడు. రాజు దైవాంశ ఉండటం వలన ఆయనలో ఉత్తమ లక్షణాలు ఉంటాయని మనువు భావించాడు. రాజుకు తనపైన, తన ఇంద్రియాలపైన పూర్తి నియంత్రణ ఉండాలి. రాజు యొక్క లక్షణం ఏంటి అంటే తనను తాను కంట్రోల్ చేసుకోవాలి, తన ఇంద్రియాలపైన పూర్తి నియంత్రణను కలిగి ఉండాలి. అంతేకాకుండా కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. చీటికి మాటికి కోపడకూడదు, కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. బల ప్రయోగంతో కాకుండా
ప్రజల సమ్మతితో రాజ్య పాలన చేసి వారిని సంతృప్తిపరచాలి. రాజుకు సైన్యం ఉంటుంది, బలం ఉంటుంది కాబట్టి ఆ బలంతో ప్రజల మీద పెత్తనం చెలాయించకుండా వాళ్ళ సమ్మతితో, ప్రజల అంగీకారంతో రాజ్య పాలన చేసి వారిని సంతృప్తిపరచాలి. ప్రజలు రాజుకు పూర్తి విధేయులుగా ఉండాలి, ఏమాత్రం అసమ్మతితో ఉండటానికి లేదు. తమ సత్ప్రవర్తనతోనూ మేధా సంపత్తితోనూ తన విధులను పరిపాలకుడు లేదా రాజు సక్రమంగా నిర్వర్తించాలి. రాజు విధులు ఏవైతే ఉంటాయో ఆ విధులను అతడు సమర్థవంతంగా నిర్వర్తించగలగాలి. అరిషడ్ వర్గాన్ని అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలకు రాజు అతీతంగా ఉండాలి. ఈ అరిషడ్ వర్గాన్ని అదుపులో ఉంచుకొని రాజ్య సంక్షేమం కోసం రాజు కృషి చేయాలి అని చెప్పి మనువు తెలియజేశాడు. సో ఇవన్నీ రాజుకు ఉండవలసినటువంటి లక్షణాలని, అలాంటి లక్షణాలను కలిగి ఉన్నప్పుడే రాజు సక్రమమైనటువంటి పరిపాలనను అందించగలుగుతాడని, ప్రజల అభిమానాన్ని పొందగలుగుతాడు అని చెప్పి మనువు తెలియజేశాడు. ఇక మను ధర్మశాస్త్రంలో మంత్రివర్గానికి సంబంధించినటువంటి విషయం ఇప్పుడు మనం చూద్దాం. హిందూ రాజ్యతంత్రంలో నిరంకుశుడైనటువంటి రాజుకు ఎక్కడ మనకు స్థానం కనిపించదు. మంత్రివర్గం రాజుకు అదనంగా ఉండే కాళ్ళు, చేతులు, చెవులు, కళ్ళు లాంటిది. మంత్రివర్గం అనేది రాజుకు కాళ్ళు, చేతులు, చెవులు, కళ్ళు కూడాను. ఎందుకంటే ఈ మంత్రివర్గ ఆలోచనల ఆధారంగానే, మంత్రాంగం ఆధారంగానే రాజు పరిపాలన నిర్వర్తిస్తాడు. అందుకని మంత్రివర్గం లేని రాజ్యం చక్రాలు లేని రథం లాంటిది అన్నాడు మనకు. రథానికి చక్రాలు లేకపోతే ఏమవుతుంది? ఎక్కడున్నది అక్కడే ఉంటుంది. కనుక రాజ్యానికి మంత్రివర్గం లేకపోతే కూడాను అలాంటిదే. అందుకే మంత్రివర్గం అనేది రాజ్యానికి చక్రాలు లాంటివి. కనుక 7 లేదా 8 మందితో కూడిన మంత్రివర్గం రాజుకు తప్పనిసరిగా ఉండాలి. ఎంతమంది మంత్రులు ఉండాలి అన్నప్పుడు మనువు 7 లేదా 8 మంది మంత్రులతో కూడినటువంటి మంత్రివర్గం ఉంటే సరిపోతుంది అన్నాడు. రాజు వారిని విడివిడిగా కానీ సామూహికంగా కానీ సంప్రదించవచ్చు. మరి ఎలా ఈ మంత్రివర్గాన్ని సంప్రదించటం అంటే, రాజు అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, చాలా ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడ్డాయనుకోండి, ఒకరిద్దరితోనే సంప్రదించవచ్చు. లేదా సాధారణ పరిస్థితులు ఉన్నాయనుకోండి, మొత్తం మంత్రివర్గంతో సమావేశం కావచ్చు. కనుక అవసరాన్ని బట్టి రాజు విడివిడిగా కానీ సామూహికంగా కానీ వాళ్లను సంప్రదించవచ్చు. ఈ మంత్రివర్గం విధి నిర్వహణలో రాజుకు సలహాలను అందజేస్తుంది. ఆ అవసరాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి ఏం చేస్తే బాగుంటుంది అనే సలహాలని ఈ మంత్రివర్గం ఇస్తుంది. అయితే ఆ సలహాలను తప్పనిసరిగా పాటించాలన్న నియమం మాత్రం రాజుకు లేదు. మంత్రివర్గం ఏర్పాటుకు తోడుగా మంత్రులకు కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలను మనువు సూచించాడు. అంటే మంత్రిగా కావటానికి అవసరమైనటువంటి అర్హతలు ఏంటో కూడా మనువు చెప్తున్నాడు. ఏమిటి మంత్రిగా నియమింపబడటానికి అర్హతలు అంటే, ఉన్నత వంశంలో పుట్టినటువంటి వారు మంత్రి కావడానికి అర్హులు. ఉన్నత వంశంలో పుట్టిన వారు, విద్వాంసులు, మంచి యోధులు, యుద్ధ నిర్వహణలో అనుభవం, రాజ్య వ్యవస్థ విధానాలలో సరైన అవగాహన కలిగిన వారిని మంత్రులుగా నియమించుకోవచ్చు. ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి వాళ్లను మంత్రులుగా నియమించుకోవచ్చని మనువు తెలియజేశాడు. రాజుకు ప్రజలకు మధ్య మంత్రి సంధానకర్తగా ఉంటూ
రాజుగారి కోపానికి గురి కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ప్రజల అవసరాలు ఏంటో తెలియాలి అంటే ప్రజలతో మమేకమై ఉండాలి. అలా మమేకమైనప్పుడే దేశంలోని పరిస్థితులు స్పష్టంగా మంత్రి అవగాహన చేసుకోగలుగుతాడు. అలాగని చెప్పి పరుషంగా మాట్లాడి రాజుగారి కోపానికి గురైతే శిక్షింపబడతాడు. కాబట్టి ప్రజలతో మమేకం అవుతూనే రాజుగారి కోపం రాకుండా చూసుకోవాలి. మంత్రుల నియామకంలో వారసత్వ సిద్ధాంతాన్ని పాటించాలని మనువు సూచించాడు. వారసత్వ సిద్ధాంతం అంటే ఇప్పుడు మంత్రి ఉన్నాడు అనుకోండి, ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుణ్ణి మళ్ళీ మంత్రిగా తీసుకోవాలి. ఎందుకంటే వారసత్వ ప్రాతిపదిక మీద వచ్చేటటువంటి మంత్రులు ప్రభుభక్తిని కలిగి ఉంటారు అని చెప్పి మనువు భావించాడు. తనకు విశ్వాసపాత్రులైన స్నేహితులను, బంధువులను మంత్రి పదవుల్లోకి తీసుకోవాలి. రాజుకు బాగా విశ్వాసపాత్రులైనటువంటి వాళ్లను, బంధువుల్ని, సమీప బంధువుల్ని మంత్రి పదవుల్లోకి తీసుకోవాలి. అలా కానట్లయితే వ్యక్తి లక్షణాలను పరిశీలించిన మీద మంత్రిగా నియమించాలి. ఒకవేళ బయటవాడు అనుకోండి, తెలియనివాడు అనుకోండి, ప్రతిభ ఆధారంగా అతన్ని పరీక్షించి అతని ప్రతిభ ఆధారంగా వర్తు ఉన్నట్లయితే మంత్రి పదవి ఇవ్వాలి. అటువంటి కీలక స్థానాలలో ఉన్నత వర్ణాల వారినే ఎంపిక చేయాలని మనువు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ మంత్రి పదవులకి బ్రాహ్మణ, క్షత్రియ తప్పితే వైశ్య వీళ్లను మాత్రమే మంత్రి పదవులకు తీసుకోవాలి. మంత్రివర్గంలో శూద్రులకు స్థానం లేదు. శూద్రులకు మాత్రం మంత్రివర్గంలో స్థానం నిషిద్ధం. మనువు శూద్రులను మంత్రివర్గంలో తీసుకోవటానికి ఏమాత్రం అంగీకరించటం లేదు. ఎందుకంటే వాళ్ళు హీనమైనటువంటి వాళ్ళు అనేటటువంటి ఉద్దేశంతో మనువు వాళ్ళకు మంత్రివర్గంలో స్థానం లేదు అని చెప్పి చెప్తున్నాడు. ఇక తర్వాత రాజు యొక్క విధులేంటి? రాజు విధులలో దండించడం ప్రధానమైనదని మనువు పేర్కొన్నాడు. ప్రజలను అంటే అందరినీ కాదు, తప్పు చేసినటువంటి వాళ్లను దండించడం రాజు ప్రధానమైనటువంటి విధి. ప్రజలకు రక్షణ కల్పించినందుకు గాను ఆయనకు రాజ్యంలో 6వ భాగం, ఇతర వస్తువులలో 10వ భాగం, వివాహం కోసం రూపవతి అయిన కన్యను ప్రజలు సమర్పించాలి. మరి ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తున్నాడు కాబట్టి ప్రజలు ప్రశాంతంగా నిర్భీతితో జీవిస్తున్నారు అంటే అందుకు కారణం రాజే. కాబట్టి ఆ రాజు తన నిర్వహణ కోసం అవసరమయ్యేటటువంటి ఖర్చుల్ని రాబట్టుకునేందుకు రాజ్యంలో 6వ భాగం, ఇతర వస్తువుల్లో 10వ భాగాన్ని ప్రజలు రాజుకి ఇవ్వాలి. అంతేకాకుండా వివాహం కోసం రూపవతి అయిన కన్యను ప్రజలు రాజుకు సమర్పించాలి. వర్ణ సంకరం జరగకుండా చూసి, వర్ణ సంకరం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరైతే ఉన్నారో ఆ వర్ణాల మధ్య సంకరం జరగకుండా, అంటే శూద్రుడు బ్రాహ్మణ అమ్మాయిని గాని క్షత్రియ అమ్మాయిని గాని వివాహం చేసుకోకుండా చూడాలి. అంటే ఇక్కడ మళ్ళీ మనువు ఏమంటున్నాడంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యుల్ని గాని శూద్రుల్ని గాని వివాహం చేసుకోవచ్చు. అంటే బ్రాహ్మణ యువకుడు ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు, కానీ శూద్ర యువకుడు మాత్రం పై వర్ణాల వారిలో అమ్మాయిని వివాహం చేసుకోవడానికి వీల్లేదు. ఇది మనుస్మృతి చెప్పేటటువంటి న్యాయం. వర్ణ సంకరం జరగకుండా చూసి సమాజంలో అవినీతి పెరగకుండా చూడాలి. ఇది రాజు యొక్క కర్తవ్యం. ప్రజల రాజకీయ, సామాజిక జీవితాన్ని భద్రపరిచి వారిని విదేశాల దాడి నుంచి
రాజు రక్షించాలి. శాంతి భద్రతలు పరిరక్షించి దొంగతనాలు, దోపిడీలు జరగకుండా చూసి ప్రైవేటు ఆస్తికి రక్షణ కల్పించి పాత్రులైనటువంటి వారికి దానాలు చేసి ధరలను నియంత్రణలో ఉంచి ఆహారంలో కల్తీ జరగకుండా చూసి తూనికలు కొలతలు పరిశీలన చేసి వ్యాపారులకు రక్షణ కల్పించి వ్యవసాయ అభివృద్ధి చేయడం మొదలైనవి రాజు చేయవలసిన పనులని మనువు పేర్కొన్నాడు. ఏం చేయాలి రాజు అంటే? దేశంలో శాంతి భద్రతలను పరిరక్షించాలి, దొంగతనాలు దోపిడీలు జరగకుండా చూడాలి, వ్యక్తుల ఆస్తికి రక్షణ కల్పించాలి, అర్హులైనటువంటి వారికి దానాలు చేయాలి, ధరలను నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రణలో ఉంచాలి, ఆహార పదార్థాలలో కల్తీ జరగకుండా చూడాలి, తూనికలు కొలతలు సరిగా ఉన్నాయో లేవో పరిశీలన చేయాలి, వ్యాపారస్తులకు రక్షణ కల్పించాలి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి. ఇవన్నీ కూడాను రాజు చేయవలసినటువంటి విధులుగా మనువు తెలియజేశాడు. దండనీతి విషయానికి వచ్చినట్లయితే హిందూ రాజ్యతంత్రం దండనీతికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. రాజ్య వ్యవహారాలు సక్రమంగా నడపడానికి దండం అవసరం. కానీ దండాన్ని రాజు తన ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు. దండ భయం వలననే ప్రజలు వారి వారి కార్యకలాపాలను సక్రమంగా నిర్వహిస్తారు. వర్ణ వ్యవస్థ కూడా కాపాడబడుతుంది. ప్రజలలో దండ భయం ఉండటం వలననే రాజు తన విధులను సక్రమంగా నిర్వహించగలుగుతాడు. బలవంతుల నుంచి బలహీనులను దండమే కాపాడుతుంది. ధర్మ నిర్వహణలో రాజుకు తోడ్పడేది దండమేనని మనువు తెలిపాడు. కనుక దండం ద్వారానే రాజ్యంలో శాంతి భద్రతలు, ప్రజలకు రక్షణ ఇవన్నీ కూడా కల్పించబడతాయి. అలాగని చెప్పి దండాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడితే నష్టం కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. కనుక దండాన్ని చాలా జాగ్రత్తగా రాజు వాడినప్పుడు పరిపాలనలో, రాజ్య నిర్వహణలో, ధర్మ నిర్వహణలో దండమే రాజుకు సహాయపడుతుంది అని చెప్పి మనువు తెలియజేశాడు. రాజ్యంలోని పన్నుల విధానం విషయానికి వచ్చినట్లయితే రాజ్య ఆర్థిక వ్యవస్థను గురించి వివరిస్తూ మనువు ప్రజల రక్షణార్థం పన్నులు వసూలు చేసేటటువంటి హక్కు రాజుకు ఉంటుందని తెలిపాడు. రాజ్య నిర్వహణకు ధనం అవసరం. మరి ఆ ధనాన్ని సంపాదించకపోతే రాజ్య నిర్వహణ అనేది కష్టమవుతుంది. మరి ఆ రాజ్య నిర్వహణకు అవసరమైనటువంటి ధనాన్ని సమీకరించేందుకు పన్నులు వసూలు చేసేటటువంటి హక్కు రాజుకు ఉంది అని చెప్పి మనువు తెలిపాడు. పన్నులు ఆదాయంపై ఆధారపడి ఉండాలి. ప్రజలకు వచ్చేటటువంటి ఆదాయం మీద ఆధారపడి పన్నులు వసూలు అనేది ఉండాలి. భూమి శిస్తు గనుక అయినట్లయితే 4వ భాగానికి మించి వసూలు చేయకూడదు. పండిన పంట నుంచి 5వ భాగం వరకు వసూలు చేసుకోవచ్చు. పన్ను చెల్లించే సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పన్నులు విధించాలి. పన్నులు మరీ ఎక్కువగా ఉండకూడదు. పన్నులు మరీ ఎక్కువగా ఉన్నట్లయితే ప్రజలలో అసంతృప్తి పెరిగి వారు నిరాశ చెందితే అది ఉపద్రవానికి దారితీసే ప్రమాదం ఉంది. పన్నులలో అధిక భాగాన్ని వేటి కోసం వెచ్చించాలి అంటే బావులు తవ్వించడం, రహదారుల నిర్మాణం, వ్యవసాయ అభివృద్ధి, పరిశ్రమలు, వర్తక వ్యాపారాలు వంటి ప్రజా సంక్షేమ కార్యకలాపాలకు పన్నులను వినియోగించాలి అని చెప్పి మనువు పేర్కొన్నాడు. వీటి ద్వారా రాజ్య నిర్వహణ అనేది చేయటానికి అవకాశం ఉంటుంది. ఇక న్యాయ వ్యవస్థ విషయానికి వచ్చినట్లయితే ధర్మాచరణ, సరైనటువంటి న్యాయ వ్యవస్థ రాజ్యానికి అవసరమని
మనువు గుర్తించాడు. ధర్మం పాటించకుండా రాజు రాజ్య పాలన చేయడానికి వీల్లేదు. అతి స్వల్ప కాలంలో అధిక వ్యయం కాకుండా ప్రజలకు న్యాయాన్ని చేకూర్చగలగాలి. న్యాయ వ్యవస్థను రాజు స్వయంగా పర్యవేక్షించాలి. తనంతట తానే స్వయంగా న్యాయ వ్యవస్థను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అన్ని వర్గాల వారికి సమాన న్యాయాన్ని చేకూర్చవలసిన అవసరం లేదు అన్నాడు మనం. అన్ని వర్గాల వారికి ఒకే న్యాయం ఉండదు. వర్ణాన్ని బట్టి న్యాయం కూడా మారిపోతూ ఉంటుంది. అందుకే మనము బ్రాహ్మణులకు ప్రత్యేక గౌరవం ఇచ్చి ధర్మాన్ని అనుసరించి న్యాయం చేకూర్చాలని మనము చెప్పినాడు. అంటే బ్రాహ్మణులు దొంగతనం చేసినా కూడాను అది దొంగతనంగా భావించటానికి వీల్లేదు. ఎందుకంటే అగ్రవర్ణం కాబట్టి, బ్రాహ్మణులు కాబట్టి. సత్ప్రవర్తన న్యాయ నిర్వహణకు తోడ్పడుతుంది. రాజుకు ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత ఉండాలి. ఖచ్చితంగా రాజుకి న్యాయశాస్త్రంలో పరిజ్ఞానం ఉండాలి. అప్పుడే సరైనటువంటి న్యాయాన్ని ఇవ్వగలుగుతాడు. సాంప్రదాయాలు, ఆనవాయితీలు, ఆచార వ్యవహారాలను అనుసరించి న్యాయ నిర్ణయం చేయాలి. న్యాయాన్ని నిర్ణయించేటప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తప్పుడు సమాచారంపై తీర్పు ఇవ్వబడితే దానిని సవరించుకోవాలి. సాక్షులు దొంగ సాక్ష్యం చెప్పినా, న్యాయం చేయడంలో లోపాలు జరిగినా తగిన చర్య తీసుకోవాలి. తీర్పు చెప్పిన తర్వాత ఒకవేళ ఆ వివాదంలో సాక్షులు దొంగ సాక్ష్యం చెప్పారని కానీ, లేకపోతే న్యాయం చేయడంలో లోపాలు జరిగాయని కనుక అనుకున్నట్లయితే వాటిని సవరించుకోవాలి. అటువంటి సందర్భాలలో దొంగ సాక్ష్యం చెప్పినటువంటి వారికి కానీ, తీర్పులు తప్పుదోవ పట్టించినటువంటి వారికి కానీ బహిరంగ స్థలాలలో కొరడా దెబ్బలు కొట్టడం, జరిమానాలు విధించడం వంటి శిక్షలు వేయాలి అని మనువు తెలియజేశాడు. ఆ విధమైనటువంటి న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ సరైనటువంటి న్యాయాన్ని అందించవచ్చు అని మనువు పేర్కొన్నాడు. ఇక అంతర్దేశీయ సంబంధాల విషయానికి వచ్చినట్లయితే వివిధ దేశాల మధ్య సంబంధాలను గురించి వ్యాఖ్యానిస్తూ మనువు రాజ్యాల మధ్య సత్ప్రవర్తన, రాజకీయ స్వార్థాలపై ఈ సంబంధాలు ఆధారపడి ఉంటాయి అని చెప్పి భావించాడు. ఇరుగు పొరుగు రాజులు బెదిరించినప్పుడు యుద్ధమే శరణ్యమవుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులు గనుక బెదిరిస్తే గత్యంతరం లేదు, అప్పుడు యుద్ధం ఒకటే శరణ్యమవుతుంది. రాజ్య విస్తరణ కాంక్షతో మాత్రం యుద్ధం చేయకూడదు. రాజ్యాన్ని విస్తరించుకునేటటువంటి ఉద్దేశంతో మాత్రం యుద్ధం చేయడం తప్పు. శత్రువుని నాశనం చేసి రాజ్యాన్ని పరిరక్షించటం అనేది రాజు యొక్క ప్రథమ కర్తవ్యం. కలుపు మొక్కలను ఏరివేసి పంటను కాపాడే విధంగా రాజు ప్రవర్తించాలి. శత్రురాజులు ఎవరో గుర్తించి వాళ్లను ఓడించటంలో లేదా వాళ్ళను తొలగించటంలో ఎలా పనిచేయాలి అంటే, వ్యవసాయదారుడు కనుక పొలంలో పంటను కాపాడటం కోసం కలుపు మొక్కలను ఎలా అయితే ఏరివేస్తాడో అదే విధంగా రాజు కూడాను శత్రువులు ఎవరో గుర్తించి వాళ్ళందరినీ కూడాను సమూలంగా నాశనం చేయాలి. సామ, దాన, భేద, దండోపాయాలను వినియోగించి శత్రువులను అదుపు చేయాలి. చతుర్విధోపాయాలు అన్నాం. సామ, దాన, భేద, దండోపాయాలు అంటే ముందు మంచి మాటలతో సానుకూలమయ్యేటట్టు చూసుకోవాలి. సాధ్యం కాకపోతే శత్రురాజుకు దానం చేసి, గిఫ్ట్ ఇచ్చి, ఏదన్నా బహుమతి ఇచ్చి అతన్ని మంచి చేసుకోవాలి. అది కాకపోతే ఇద్దరు శత్రురాజుల మధ్య, ఇద్దరు మిత్రుల మధ్య కలహాన్ని సృష్టించి
వాళ్ళిద్దరిని విడగొట్టాలి. ఇక చివరికి అంతిమంగా దండించాలి, దండోపాయాన్ని అనుసరించాలి. ఈ చతురోపాయాల వలననే రాజు తన అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతాడని మనువు తెలియజేశాడు. ఈ నాలుగింటిలో సామ దండోపాయాలకు మనువు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. సామ దండోపాయం ఈ రెండింటిని ఎక్కువగా వాడాలి అన్నాడు. విధి లేని పరిస్థితుల్లో మాత్రమే, అంటే గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో మాత్రమే దండోపాయాన్ని వినియోగించుకోవాలని మనువు పేర్కొన్నాడు. అటువంటి శత్రురాజులందరినీ కూడాను సమూలంగా నాశనం చేసి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను భద్రతను, రక్షణను కల్పించవలసినటువంటి బాధ్యత రాజు మీద ఉంటుంది. ఇక నైతిక విలువలు, మతానికి సంబంధించిన విషయానికి కనుక వచ్చినట్లయితే మానవ అస్తిత్వానికి మతమే ప్రాతిపదిక అని ప్రాచీన భారత రాజనీతి తంత్రం భావిస్తోంది. మతానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. అందుకే రాజనీతి కూడాను ఆ కాలంలో మతంతో పెనవేసుకుపోయి ఉంది. సాంప్రదాయబద్ధమైన నైతిక విలువలని అందరూ పాటించాలి. సమాజంలో సాంప్రదాయకంగా వస్తున్నటువంటి నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలందరూ తప్పనిసరిగా పాటించాలి. క్రౌర్యాన్ని, మోసాన్ని విడనాడాలి. క్రూరత్వాన్ని, తోటి వ్యక్తిని మోసం చేసేటటువంటి గుణాన్ని ప్రజలు విడనాడాలి. అప్పుడే మంచి వాళ్ళు కాగలుగుతారు. క్షత్రియులు తమ ప్రవర్తన నియమావళిని పాటించి మాత్రమే యుద్ధాలు చేయాలి. క్షత్రియులు యుద్ధాలు చేసేటప్పుడు ఎలా పడితే అలా యుద్ధం చేయటానికి వీల్లేదు. ప్రవర్తన నియమావళి, యుద్ధం ఎలా చేయాలో యుద్ధానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని పాటిస్తూ మాత్రమే యుద్ధం చెయ్యాలి. తన ఇష్టం వచ్చినట్టుగా యుద్ధం చేయటానికి వీల్లేదు. అయితే కొన్ని పరిస్థితుల్లో మాత్రం రాజు రాజ్య సంక్షేమం కోసం ఈ నియమాలను అతిక్రమించవచ్చునని మనువు పేర్కొన్నాడు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఆ నియమాలను రాజు, యుద్ధ నియమాలను అతిక్రమించవచ్చు అని చెప్పి కౌటిల్యుడు తెలియజేశాడు. హిందూ తాత్విక విధానం సాంప్రదాయాలపై ఆధారపడి వివిధ అంశాలపైన మనువు తన భావాలను విశదం చేయటం జరిగింది. రాజ్య వ్యవస్థను సుస్థిరం చేయడమే తన లక్ష్యంగా మనువు భావించాడు. వర్ణ వ్యవస్థను ఖచ్చితంగా అమలు చేయాలని, దాని వలననే సాంఘిక వ్యవస్థ బలంగా ఉంటుంది అని చెప్పి మనువు భావించాడు. మనువు రాజ్య విధానంలో వర్ణ వ్యవస్థ అతి ప్రధానమైనటువంటి విషయం. ఎందుకంటే మనువు వర్ణ వ్యవస్థకు అంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అది హిందూ మత సాంప్రదాయాలపై ఆధారపడి ఉంది. సమాజపు నైతిక విలువలను పరిరక్షించడంలో మనువు ఎంతో శ్రద్ధ చూపాడు. ఈ విధంగా రాజ్యం, ప్రభుత్వ సిద్ధాంతాలకు ఒక రూపాన్ని మనువు కల్పించటానికి ప్రయత్నం చేశాడు. సాంఘిక లక్ష్యాల సాధనకు, మత నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చి వాటిని కాపాడటంలో రాజ్యం తోడ్పడాలని మనువు వివరించాడు. అలా చేసినటువంటి చక్రవర్తే పరిపాలించటానికి అర్హత కలిగినటువంటి చక్రవర్తిగా, ముఖ్యంగా రాజ్యం అవతరించింది వర్ణ వ్యవస్థను కాపాడటం కోసం కాబట్టి ఆ వర్ణ వ్యవస్థను కాపాడటం అనేది రాజు అతి ప్రధానమైనటువంటి విధిగా భావించిన మనువు దానిని గనుక చేయలేకపోతే ఆ రాజు పరిపాలన అర్హత కోల్పోతాడు అని చెప్పి స్పష్టం చేశాడు. ప్రాచీన భారత రాజనీతి తంత్రంలో మనువు ప్రతిపాదించినటువంటి ఈ మను ధర్మశాస్త్రానికి
చాలా ప్రాధాన్యత ఉంది. సో ఇటువంటి అనేక రాజనీతి సంబంధమైనటువంటి విషయాలను మనువు తన ధర్మశాస్త్రంలో ప్రతిపాదించాడు. ఇది మనువు ప్రతిపాదించినటువంటి రాజనీతి విషయాలు, మను ధర్మశాస్త్రం. ఇంకొక అంశంతో మరొక క్లాసులో కలుసుకుందాం. ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడాను ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్.